ఇట్స్ అన్ యాటిట్యూడ్ పొంగల్. లాస్ట్ ఇయర్ అనిల్ రావిపూడి సినిమా సంక్రాంతికి వస్తున్నాంతో సంక్రాంతి పండుగకి ప్రేక్షకులను పలకరించాడు మన వెంకీ. ఇక నెక్స్ట్ ఇప్పుడు లేటెస్ట్ పొంగల్ సీజన్ లో మెగాస్టార్ మనశంకర వరప్రసాద్ సినిమాలో చిన్న రోల్ చేశాడు. సో ఇప్పుడు మళ్ళీ వెంకీ హీరోగా సినిమా ఎప్పుడు వస్తుందా అని అందరూ వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ ఇయర్ అంతా వెంకీ మామ బిజీ. ఎందుకంటే ఆయన షూటింగ్ షెడ్యూల్స్ అలా ఉన్నాయి. మరి ఆ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇట్స్ అన్ యాటిట్యూడ్ పొంగల్. టాలీవుడ్ లో వెంకటేష్ అంటే కుటుంబ ప్రేక్షకుల హీరో అని ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఇచ్చాడు కాబట్టి అలాంటి వెంకీ మామ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించిన మనశంకర వరప్రసాద్ గారు సినిమాతో థియేటర్లో సందడి చేస్తున్నారు. సంక్రాంతి పండుగ సీజన్ లో విడుదలైన ఈ సినిమా నవ్వులు, ఫ్యామిలీ ఎమోషన్స్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ మంచి వసూలు రాబడుతుంది. చిరంజీవి వెంకటేష్ కలయికలో వచ్చిన ఈ చిత్రం ఇద్దరి మధ్య ఉన్న టైమింగ్ కెమిస్ట్రీని మరోసారి గుర్తు చేస్తోంది. ముఖ్యంగా వెంకటేష్ చేసిన వెంకీ గౌడ పాత్ర కుటుంబ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతూ ఉండడం విశేషం. ఇదిలా ఉండగా వెంకటేష్ సోలో హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47. ఇది కూడా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. కుటుంబ విలువలు, హ్యూమర్, ఎమోషన్స్ అన్నీ కలిసిన కథతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఈ వేసవిలోనే ఈ చిత్రాన్ని థియేటర్లో విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. త్రివిక్రమ్ వెంకటేష్ కాంబినేషన్ కావడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ప్రత్యేక ఆసక్తి ఏర్పడింది. సో ఈ ఇయర్ వెంకీ మామ సమ్మర్ లో కూడా థియేటర్స్ లో సందడి చేయనున్నాడు. గుడ్ న్యూసే. ఇక ఈ సినిమా తర్వాత వెంకటేష్ ఏ ప్రాజెక్ట్ చేయనున్నారన్న దానిపై డిస్కషన్ నడుస్తోంది. అభిమానులు కూడా నెక్స్ట్ సినిమా ఏదై ఉంటుందా అన్న ఆసక్తితో ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా నిర్మాత సురేష్ బాబు కీలకమైన అప్డేట్ ఇచ్చారు. త్రివిక్రమ్ దర్శకత్వంలోని సినిమా పూర్తయిన వెంటనే వెంకటేష్ దృశ్యం 3 కోసం రంగంలోకి దిగనున్నారని ఆయన స్పష్టం చేశారు. దృశ్యం సిరీస్ వెంకటేష్ కెరియర్ లోనే కాదు, తెలుగు సినీ చరిత్రలోనే ఒక ప్రత్యేకమైన మైలురాయిగా నిలిచింది. తొలి భాగం నుండి రెండో భాగం వరకు ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేస్తూ భారీ విజయం సాధించింది. ఇప్పుడు మూడో భాగంపై కూడా అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అన్ని విషయాలు అనుకున్నట్టే జరిగితే దృశ్యం 3ని హిందీ వర్షన్ తో పాటు అక్టోబర్లో విడుదల చేసే అవకాశం ఉందని సురేష్ బాబు తెలిపారు. అబ్బో, అయితే వెంకీ మామ థర్డ్ టైం థియేటర్స్ లో మెరుస్తాడు. ఇక ఇప్పటికే దృశ్యం 3 మలయాళ వర్షన్ షూటింగ్ పూర్తయింది. ఆ సినిమా ఏప్రిల్లో విడుదల కానుండడంతో ఆ తర్వాత తెలుగు వర్షన్ పై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి వెంకటేష్ వరుసగా కుటుంబ ప్రేక్షకులను మెప్పించే సినిమాలతో ముందుకు వెళ్తూ ఉండడం ఆయన అభిమానులకు నిజంగా గుడ్ న్యూస్. సంక్రాంతి నుండి సమ్మర్, ఆ తర్వాత దసరాకి థ్రిల్లర్ జోనర్, ఇంకా నెక్స్ట్ అనిల్ రావిపూడితో సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్, నెక్స్ట్ పొంగల్ కి ఇలా వెంకీ మామ సినిమాలు లైన్ గా ఉన్నాయి. ఇట్స్ అన్ యాటిట్యూడ్ పొంగల్.